నైన్ టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. విచ్చలవిడిగా బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న హైడ్రాకు హైకోర్టు బ్రేకులు వేసింది. కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఇండ్లు కూల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. న్యాయ వివాదాల్లో ఉన్న స్థలాల్లోకి వెళ్లి బోర్డులు పాతడంపై కన్నెరం చేసింది. కూల్చివేతలు వద్దని కోర్టు పదే పదే చెప్తున్నా వీకెండ్ కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. కూల్చివేతలు వద్దని కోర్టు పదే పదే చెప్తున్న వీకెండ్ కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. మీరేమైనా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, మీరు కోర్టుల కన్నా ఎక్కువని భావిస్తున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు ఏ మార్గదర్శకాల ప్రకారం కూల్చివేతలు చేపడుతున్నారో చెప్పాలని ఆదేశించింది. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేతలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. అధికారులు హైడ్రా చర్యల పట్ల ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అధికారులు కళ్ళు మూసుకొని ఉంటే ఇలాగే అక్రమ నిర్మాణాలు వెలుస్తాయని, తొలి దశలోనే అడ్డుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని చురకలంటించింది. అధికారులు ఇంతకాలం ప్రేక్షక పాత్ర పోషించి మౌనంగా ఉండిపోయి ఇప్పుడు మొద్దు నిద్ర నుంచి మేల్కొని అనధికార నిర్మాణమని చెప్పి కూల్చివేయడం ఏమిటని నిలదీసింది. హైడ్రాకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఏకపక్షంగా భవనాల కూల్చివేతకు ధర్మాసనం కళ్ళెం వేసింది. ఏ విధి విధానాలు అనుసరించి కూల్చుతున్నారో తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ మున్సిపల్ చట్టం లేదా ఇతర చట్టాల కింద నిర్వహించే విధులు నిబంధనల గురించి వివరించాలని ఆదేశించింది. హైడ్రా విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధి విధానాలు లేదా గైడ్ లైన్స్ ను కోర్టు ముందుంచే వరకు ఏ విధమైన కూల్చివేత చర్యలు కొనసాగించరాదని తేల్చి చెప్పింది. అంతర్గత రహదారులు, ప్రహారీల తొలగింపు, స్థలాలు, భూముల విషయంలో బలవంతపు చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఐలాపూర్ భూములకు సంబంధించిన యథాతథ స్థితి ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది. హైడ్రా అధికారుల బృందం ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేత చర్యలకు పాల్పడుతున్నారంటూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎంఏ షరీఫ్ హైకోర్టులో అత్యవసర లాంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలను వినిపించారు. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో హైడ్రా అధికారులు, సిబ్బంది, యూనిఫామ్ వేసుకున్న భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో వచ్చి కూల్చివేతలు మొదలు పెట్టారని తెలిపారు. 100 ఏళ్లుగా అనువంశికంగా స్వాధీనంలో ఉన్న ఆస్తిలో ప్రహారీని కూల్చివేశారని, నీటి ట్యాంకును కూడా కూల్చివేశారని తెలిపారు. అనేక వాహనాలతో పెద్ద పెద్ద సంఖ్యలో సిబ్బంది, భద్రతా సిబ్బంది వచ్చి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా కూల్చివేత చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ ప్రతివాదనలు వినిపించారు. సర్వే నెంబర్ 165 నుండి 175, 212, 213లోని 36.37 ఎకరాల విషయంలో కోర్టు జారీ చేసిన గత ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని పిటిషనర్లు 1000 ఎకరాల్లోని భూమిని ఆక్రమించారని తెలిపారు. 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే క్రమంలోనే హైడ్రా అక్కడికి వెళ్లిందని చెప్పారు. కోర్టు ఉత్తర్వులకు హైడ్రా కూల్చివేసిన భవనానికి సంబంధం లేదని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేని భవనాన్ని కూల్చివేసినట్లు చెప్పారు. విద్యుత్ కనెక్షన్ కూడా అనుమతి లేదని తెలిపారు. అక్కడి నిర్మాణాలు నేటికి అనుమతులు లేవని తెలియజేశారు. పిటిషన్ తరపు న్యాయవాది సమర్థించిన ఫోటోలు, వీడియో క్లిప్పింగ్లను పరిశీలించిన న్యాయమూర్తి హైడ్రా చర్య దిగ్భ్రాంతికి గురి చేస్తుందని వ్యాఖ్యానించారు. వందలాది మంది హైడ్రా సిబ్బంది బ్లూ కలర్ యూనిఫామ్ లో అక్కడికి చేరుకోవడాన్ని గమనించారు. పిటిషనర్ కు చెందిన భవనాన్ని కూల్చివేయడాన్ని కూడా చూశారు. కూల్చివేత చర్యలు చేపట్టే ముందు పిటిషనర్ కు నోటీస్ ఇవ్వలేదని ఆయన గుర్తించారు. తెలంగాణ హైకోర్టుతో పాటు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులకు విరుద్ధంగా నోటీస్ ఇవ్వకుండా నిర్మాణాన్ని కూల్చడాన్ని తప్పుబట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా నోటీస్ జారీ చేయకుండా భారీ భవనాన్ని కూల్చివేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. హైడ్రా చెప్పినట్లుగా అది అనధికారిక నిర్మాణమని భావించినా అది నిర్మిస్తున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు.
నిర్మాణాలకు అధికారులు ఎలా అనుమతినిచ్చారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అధికారులు కండ్లు మూసుకొని ఉంటే అక్రమ నిర్మాణాలు వెలుస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిర్మాణం తొలి దశలోనే అధికారులు అడ్డుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు తలెత్తేవి కాదని చెప్పారు. వేరే ఇతర అక్రమ నిర్మాణాలు కూడా జరిగేవి కావని తెలిపారు. ఇంతకాలం అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారని, మౌనంగా ఉండిపోయారని, ఇప్పుడు మొద్దు నిద్ర నుంచి మేలుకొని అనధికార నిర్మాణమని చెప్పి కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణమైన నోటీస్ జారీ చేశాకే కూల్చివేత చర్యలు చేపట్టాలన్న విషయాన్ని ఎందుకు విస్మరించారని హైడ్రాను ప్రశ్నించారు. హైడ్రా ప్రతివాదిగా కనీసం 100 కేసులున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏ ఒక్క కేసులో కూడా హైడ్రా కూల్చివేతలకు అనుసరించే విధి విధానాలు ఏమిటో, అమలు చేసే ప్రామాణిక విధానం ఏమిటో ఇప్పటి వరకు స్పష్టం చేయలేదని తెలిపారు. అందుకే విధి విధానాలపై వివరణ ఇచ్చే వరకు హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తిరిగి ఆదేశాలను జారీ చేసే వరకు యథాతథ స్థితి ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పారు. తదుపరి విచారణకు వాయిదా వేశారు. తాము విడుదల చేసే ఉత్తర్వులు చెరువులు, నీటి వనరులు, నాలాలు, ప్రజా రహదారుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టేందుకు అడ్డంకి కాబోవని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అవి మినహా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 374(b) కింద హైడ్రాకు ప్రభుత్వం అధికారాలు అప్పగించిందని పేర్కొంది. స్థానిక సంస్థల ఆధీనంలోని భూముల రక్షణకు అధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వ జీవోలు జారీ చేసిందని తెలిపింది. అయితే హైడ్రా చేపట్టే చర్యలకు సరైన ప్రామాణిక విధానం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. విధి విధానాలు సమర్పించేదాకా నీటి వనరులు, నాలాలు, రోడ్లు తదితర రక్షణ చర్యలు తప్ప ఇతర ప్రాంతాల్లోని ఎలాంటి నిర్మాణాల కూల్చివేత చర్యలు చేపట్టరాదని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధి విధానాలు లేదా గైడ్లైన్స్ ను కోర్టు ముందుంచాలని, అప్పటి వరకు ఏ విధమైన కూల్చివేత చర్యలు చేపట్టరాదని, అంతర్గత రహదారులు, ప్రహారీల తొలగింపు, స్థలాలు, భూముల విషయంలో బలవంతపు చర్యలు చేపట్టవద్దంది. హైడ్రా చర్యలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని, హైడ్రా చెప్పినట్లు అది అక్రమ నిర్మాణమని భావించినా దానిని నిర్మిస్తున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు, నిర్మాణానికి వారు ఎలా అనుమతించారో అర్థం కావడం లేదు. అధికారులు కళ్ళు మూసుకొని ఉంటే ఇలాగే అక్రమ నిర్మాణాలు వెలుస్తాయని, తొలి దశలోనే అధికారులు అడ్డుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు తలెత్తేవి కావని, వేరే ఇతర అక్రమ నిర్మాణాలు కూడా మొదలయ్యేవి కాదని హైకోర్టు భావించింది. కూల్చివేతలు చేపట్టే ముందు పిటిషనర్ కు నోటీస్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టుతో పాటు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీటికి విరుద్ధంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే కూల్చివేయడం ఏమిటి? సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాల్సిందేనని గట్టిగా తెలిపింది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.